నా దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టావు. నిన్నటి వరకు నాకు కూడా తెలీదు. తెలిసిన వెంటనే నేను షాక్ అయ్యాను. సారీ అండి. ఎందుకు? అంటే నేను మీకు విషయం చెప్పనందుకు. మళ్ళీ చెప్పడం ఎందుకు? చూపించావుగా. నిత్యం చూసేశారా? నిన్ననే చూశాను. చూసి చూడగానే లవ్లో పడిపోయాను. ఎస్, ఐ లవ్ హర్, ఐ లైక్ హర్, ఐ బ్రీత్ హర్. తనంటే నాకు ప్రాణం. తను లేకపోతే నేను లేను. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? చెప్పాను కదా, నీలా ఉండే అమ్మాయి గురించని. ఎవరు అమ్మాయి? నా స్వప్నలోక సుందరి నిజంలా వచ్చి నా ముందు ప్రత్యక్షమైంది. నా దేవత. ప్లీజ్ అండి, ఎవరో చెప్పండి. ఎంకి. ఎవరు? ఎంకి. మీరెప్పటి వరకు మాట్లాడింది నా గురించా? కాదు, నా ఎంకి గురించి. అది నేనే కదండి. నువ్వు కాదు, నీలోని ఇంకొకరు. బాగుంది. మరి మోసం అబద్ధం దాచాను అని ఏదేదో భయపెట్టారు. నీలో ఎంకుందని నాకు చెప్పడం మోసం కాదా? నువ్వు ఎంకివి కాదని చెప్పడం అబద్ధం కాదా? నీలోని ఎంకిని ఇన్నాళ్ళు నా దగ్గర దాయలేదా? చెప్పు. థ్యాంక్ యూ దేవుడా, ఈయనకి నిత్య గురించి తెలియలేదు. అంటే మీకు నాకన్నా ఆ ఎంకి ఎక్కువైందా? నాకు నువ్వంటే ఇష్టం, కానీ నీలోని ఎంకి అంటే ఇంకా ఇంకా ఇష్టం. నన్ను ఎదురుగా పెట్టుకొని ఒట్టి ఫోటోకి ముద్దు పెడతారా? నేను పక్కనే ఉండగా ఊహల్లోకి వెళ్తారా? నువ్వు నా పక్కనున్నావు, ఫోటోలోనూ ఉన్నావు. ఇద్దరు శ్రీదేవి భూదేవిలా చక్కగా ఉన్నారు. ఆహా, మీకు ఇద్దరు దేవిలు అవసరమా? నేనొక్క దేవిని చాలనా? నాకి ఎంకే కావాలి. ఎక్కడుంది మీ ఎంకి? నా ఎదురుగా ఉంది. నేను మంగ తయారుని. నీలోని ఎంకిని చూస్తున్నాను. నీలోని ఎంకికి నేను దాసోహం అయ్యాను. అంటే నేను మీకు అక్కర్లేదన్నమాట. ప్లీజ్ ఒక్కసారి ఇలా రెడీ అయ్యావా? ఎందుకు? ఎంకితో మాట్లాడాలనుంది. నువ్వు ఎంకిలా మారితే చూడాలనుంది. నేను ఎంకిలా మారను. ఏ, ఎందుకని? ఇదేమైనా ఫ్యాషన్ షోనా అలా రెడీ అవ్వడానికి? ప్లీజ్, నా కోసం. ఈ మంగ మీకోసమే ఉంది. మరో అమ్మాయిలా నేను మారను. అది కూడా నువ్వే కదా. రూపం ఒకటైనా పేర్లు వేరుగా. నన్ను నన్నుగానే చూడండి. నో, నేను ఎంకిలా చూడాలి. కుదరదు. భర్తగా ఆజ్ఞాపిస్తున్నాను. భార్యగా వ్యతిరేకిస్తున్నాను. అంతేనా? అంతే. అయితే నేను ఈ రూమ్ లోంచి వెళ్ళిపోతాను. ఇదిగో, నువ్వు మళ్ళీ పిలిచినా కూడా నేను రాను. నేనేం పిలవను, వెళ్ళండి. అయ్యో దేవుడా, బాగా ఆలోచించుకో. ఈసారి వెళ్ళాననుకో, మళ్ళీ రాను. బాగానే ఆలోచించాను, వెళ్ళండి. అయ్యో, మళ్ళీ లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. ఈసారి వెళ్ళాలంటే నిజంగా రాను. వెళ్ళండి. అంతేనా? అంతే. ఏంట్రా ఇలా వచ్చావు? ఏ, నేను ఈ రూమ్ లోకి రాకూడదా? ఇక్కడ పడుకోకూడదా? పడుకోవడానికి వచ్చావా? ఏ, చిన్నప్పటి నుంచి నీ దగ్గర నేను పడుకుంది. చిన్నప్పుడు సరేరా, ఇప్పుడు పెద్దవాడి అయ్యావు కదా. అయితే పెళ్లి కూడా అయింది. అయితే ఏమైందిరా? ఏం లేదు. మంగతో మళ్ళీ గొడవ పడ్డావా? లేదు. మరెందుకు వచ్చావు? ఆ రూమ్ లో ఫ్యాన్ తిరగట్లేదు. అదేంటి? నీ రూమ్ లో ఏసీ కదా ఉంది. ఏసీ పని చేయట్లేదు. గెస్ట్ రూమ్ లో పడుకోవచ్చు కదా. నేను నీ రూమ్ లోనే నీ దగ్గరే పడుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయకు. జేజీ, ఏంటమ్మా? నేను నీ దగ్గర పడుకుంటాను. నువ్వు కూడా వచ్చావా? ఏయ్, నువ్వెందుకు వచ్చావే? మీరెందుకు వచ్చారో నేను అందుకే. హలో, నేను మా జేజీ దగ్గర పడుకోవడానికి వచ్చాను. ఆవిడ మీకు జేజీ అయితే నాకు జేజీ.
ఏయ్ నీకెలా జడ్జి అవుతుంది? మీకెలాగో నాకు అలాగే. ఏం జడ్జి? అవునమ్మా, నీకు కూడా నేను జేజీనే. జేజీ నీకు నేనెక్కువ అదెక్కువ? అంటే జే అర్థమైంది. సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటున్నారు కదూ. ఆవిడెలాగూ మీరే ఎక్కువ అని చెప్తారు. సరే, నేనే బయటకు వెళ్ళిపోవాలి అంతేగా. వెళ్తానులే. ఆగమ్మా ఆగు. వాడే ఎక్కువ అని చెప్పానా నీకు? అంటే నీకు తనెక్కువ జడ్జి? నాకు మీరిద్దరూ సమానమేరా. అదెలా? ఇద్దరు ఒకటి ఎలా అవుతారు? నీ 2 కళ్ళల్లో ఏ కన్నెక్కువ? అలాగే మీ ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. మీ రూమ్ లో ఫ్యాన్ తిరగట్లేదు, ఏసీ పనిచేయట్లేదు, కాబట్టి ఇద్దరు ఇక్కడే పడుకోండి. థ్యాంక్ యూ జేజీ. అచ్చి. ఏయ్ నా పక్క వస్తున్నావంటే దూరంగా పడుకో. చిన్నపిల్లల్లా గొడవ పడుతున్నారు. హాయిగా మీ రూమ్ లో పడుకోక ఈ ముసల్దాని పక్కన పడుకుంటే మీకు నిద్ర ఎలా పడుతుందిరా? నాకు నిద్ర వస్తుంది చేసి. గుడ్ నైట్. ఏయ్ అబ్బా ఏంటండి మీరు? మీ కాలుతో నా కాల్ని టచ్ చేస్తున్నారు. ఎవరు? నేనా? మీరే 2 సార్లు టచ్ చేశారు. అవ్వా. చూడు జేజీ. రేయ్ సైలెంట్ గా పడుకో. అయ్యో ఏమైందిరా? దోమ. దోమ గుట్టింది. ఈ రూమ్ లో దోమలు ఎక్కడున్నాయిరా? దొంగ దోమలు వచ్చేలే. దోమలేమి లేవు, పడుకో. ఏమైందమ్మా? దోమ. దోమ గుట్టింది జీజీ. ఏంటే దోమే కదా? దొంగ సచ్చినోడి దోమ. దోమ తీరింది దీనికి. దుప్పటి కప్పుకొని పడుకోండి, ఏ దోమలు రావు. కరెక్ట్ జీజీ. అయ్యో జేజీ పక్కనుందని కూడా చూడకుండా ఏంటండి మీరు ముద్దలు పెట్టేస్తున్నారు?
ఏంట్రా నీ వేషాలు? అయ్యో జడ్జి, నేనేం చేయలేదు జడ్జి. అబ్బా, అన్నీ చేసి ఏమీ చేయలేదంటారే? సై, అబద్ధం చెప్పకు. జేజీపై ప్రమాణం చేసి చెప్పండి. మీరు నా కాల్ని టచ్ చేయలేదా? నాకు ముద్దులు పెట్టలేదా? నా బుగ్గ గిల్లలేదా? చెప్పండి, ఒట్టేసి చెప్పండి. నా బుగ్గ గిల్లలేదా? ఈ మాత్రం దానికి నా రూమ్లోకి ఎందుకురా రావడం? లేదు జడ్జి. బయటికి వెళ్ళు. జడ్జి, అమ్మా నువ్వు కూడా వెళ్ళు. ఆయన వస్తే నేను వెళ్తాను. నేను రాను. మర్యాదగా వెళ్తావా? మెడబెట్టి గంటనా? ఇద్దరు కలిసి నా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నారు. వెళ్ళండి. పదండి. రాక్షసి. రండి. చిచ్చి, నువ్వు పెద్ద అబద్ధాలు కోరువే. మీరు మాత్రం తక్కువ. మాయలు పకీరు, నాయకురాలు నాగమ్మ, బొబ్బిలి బ్రహ్మన్న, కిరికిరి కిట్టమ్మ, అత్తిలి సత్యబాబు, చాతబడి, బాణామతి, మొత్తు మొహం, ముక్కు మీద కోపం. పోవే. పోరా. సారీ అండి. సారీ. నీ సారీ నాకు అక్కర్లేదు. అయ్య బాబోయ్. అయితే రూమ్ లోకి రారా? ముందొక మాట తర్వాత ఒక మాట చెప్పే మనిషిని కాదు. రానుగాక రాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను. పోవే. నేను అడిగింది నువ్వు చేయనప్పుడు నువ్వు అడిగింది నేనేం చేయలే. వెళ్ళి ఒక్కదాను నిద్రపో. సరే, గుడ్ నైట్. మంచిది. అనవసరంగా రూములోకి రాని కమిటీ అయ్యాను. ఈ సోఫాలో నిద్రపట్టట్లేదు. ఇందాక జేజీ తరమేసింది. డాడీ పిన్ని రూమ్లోకి వెళ్తే వాళ్ళు ఆరాధిస్తారు. అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్తే మళ్ళదో టార్చరు. ఏం చేద్దాం బా? ఆలోచించరా జై. రూమ్లోకి వెళ్దామా? అమ్మో వద్దులే. నా వల్ల కాదు. ఛాలెంజ్ చేసిన సొంత పిల్లం దగ్గరే కదా. ఏమనుకోదులే, వెళ్దాం. మహా
మహానా ప్రేమకి నీ సహాయమే అందించవా మంగా కాదు, ఎంకిని. కాదు, పెంకివి. అదేంటి మీకోసం కష్టపడి తయారైతే ఇందకడితే కాదును. కాదంటే ఏమంటారో చూద్దామని ఆట పట్టించాను. అంటే అప్పుడే ఒప్పేసుకున్నావా? మీరేదైనా అడిగితే ఎప్పుడైనా కాదన్నానా? థ్యాంక్ యూ మంగా. నేనిప్పుడు మంగని కాదు, ఎంకిని. ఎంకిలో నేను చూడాలనుకున్నాను. ఎంకిలో కూడా నాకు నా మంగే కనిపిస్తుంది. అంటే నేను ఎంకిలా లేనా? ఎంకిలో బాగున్నావు, కానీ ఎంకిలో మంగళ ఇంకా బాగున్నావు. అదేంటి ఇందాక మంగలో ఎంకిని చూడాలన్నారు? ఎంకి ప్రేమించే మనసున్న మొగాళ్ళందరి ఊహాసుందరి, కాని నా మంగ నన్ను మాత్రమే ప్రేమించే నా నిజమైన ప్రేయసి. అయితే ఎంకి మీకు అక్కర్లేదన్నమాట. నువ్వన్నమాటే. నువ్వే ఉండగా మళ్ళీ నాకు వేరే ఎంకి ఎందుకు? నాకు మరీ అంత అసూయేం లేదులే శ్రీవారు. మీరు ఎంకిని కూడా ప్రేమించొచ్చు. నా ఎంకివి నువ్వే, నా ప్రేమవి నువ్వే. ఎంకిలా ప్రపంచాన్ని జయించావు. అంతకుముందే మంగళ నన్ను గెలుచుకున్నావు, నన్ను సొంతం చేసుకున్నావు. నాకు మీరు సొంతం కాదు, నేనే మీ సొంతం. కాదు, మనిద్దరం ఒకరికొకరు సొంతం. నాకొక అనుమానం అండి. ఏంటి? మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, మీరెంతో మంది మోడల్స్ ని చూసుంటారు, ఎన్నో దేశాలు తిరుగుంటారు. అలాంటి మీకు పల్లెటూరు ఎంకెలా నచ్చింది చెప్పండి. ఒక పల్లెటూరు అమ్మాయి, పెద్దగా చదువు సంధ్య లేదు, నాగరికత అంటే ఏంటో తెలీదు, మాటలు కూడా మోటుగా ఉంటాయి. అలాంటి అమ్మాయిని మీరెలా ఇష్టపడ్డారు? ఎంకి గురించి అడుగుతున్నావా, నీ గురించి అడుగుతున్నావా? ముందు చెప్పండి. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజం చెప్పండి. నిజాన్ని ఇష్టపడకుండా ఎవరుంటారు చెప్పు? అంటే ఇప్పటివరకు నేను చూసినవన్నీ అందాలు కావు, అందమైన అబద్ధాలు. ఫ్యాన్సీ డిజైనర్ వేస్తో మేకప్ మొహాల్ని నేను చూశాను. ఇంత అందంగా ఉన్న గడ్డి పువ్వుకున్న పరిమళం ప్లాస్టిక్ పువ్వుకుండదు కదా. ఎలాంటి కలర్ వేయకుండా న్యాచురల్ హెయిర్, పూల తీగులు అల్లుకున్నట్టు. ఏ మేకప్ వేయకుండా సహజ సిద్ధమైన పచ్చటి మొహం, ఐలాషెస్ లేని కాటుక గీసిన కళ్ళు, లిప్స్టిక్ రాయిని దొండపండు లాంటి పెదాలు. మాటలు మొరటైతేనేంటి, మధురంగా ఉంటాయి. ఇక నాగరికత అంటావా? నువ్వులా ఉండడమే నాగరికత. నేను ఇష్టపడ్డానికి ఎంతకంటే కారణాలు కావాలా? అంటే తమ స్థాయికి తగ్గ వాళ్ళని పెళ్లి చేసుకోవాలని అందరూ అనుకుంటారు కదా. మనుషుల స్థాయిలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఎప్పటికీ ఒకేలా ఉండేది మనసొక్కటే. నీ మనసు నన్ను ఏ రోజో గెలిచింది. రేపెప్పుడైనా నేను మీకు తగను అనిపిస్తే? మనిద్దరి మధ్య ఎప్పుడూ దూరం ఉండదు మంగా. నేను ఒక్కడుగు ఎక్కువ వేయలేదు, నువ్వు ఒక్కడుగు తక్కువ వేయలేదు. ఎక్కువ తక్కువ అనే భేదం నీ మనసులో ఎప్పుడు రానివ్వకు. నువ్వు నేను సమానం, సరిసగం. సరేనా?